హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ వ్లాగ్స్. అసలు వీడియోస్ పోస్ట్ చేయకైతే చాలా రోజులు అవుతుంది కదా. సో యాక్చువల్లీ గ్యాప్ వచ్చింది, కొంచెము బిజీ అయిపోయాను. అంటే ఇప్పుడు మేకప్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు సీజన్ టైం కదా. సో ఈ బిజీలో పడిపోయి అసలు యూట్యూబ్ని మర్చిపోయాను. చాలా డేస్ తర్వాత ఇంకా మళ్ళీ వీడియో పోస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ఇంకొక కోర్స్ నేర్చుకుంటున్నాను, కొంచెం ఆ బిజీలో అయితే ఉన్నాను. సో దానివల్ల ఇంకా అసలు వీడియోస్ ఎడిట్ చేయడానికి కూడా నాకు టైం ఉండట్లేదు. అటు వెళ్ళి రావడం, తినడం, పడుకోవడం, ఇంకా షాప్ చూసుకోవడం ఇదే అయిపోతుంది. సో ఫైనల్లీ ఇదైతే సప్త శనివారాల వ్రతం 4th వీక్. సో సప్త శనివారాల వ్రతం 4th వీక్లో ఏం చేసుకుంటామంటే, మనం డైలీ లేవగానే మన రొటీన్ ఏముంటుంది, ఫస్ట్ ఇల్లు ఊడ్చుకోవడం, తూడ్చుకోవడం, అండ్ ఆల్సో నెక్స్ట్ మనం ఇంకా తులసి చెట్టు దగ్గర అయితే ఫస్ట్ దీపం పెట్టుకుంటాం కదా, అది చూపిస్తున్నాను. యాక్చువల్లీ నేను ఫ్రంట్ కెమెరా పెట్టి షూట్ చేశాను కాబట్టి మీకు ఎడమ చేతితో చేసినట్టు అనిపిస్తుంది, లేదు నేను కుడి చేతితోటే చేశాను అంటే మళ్ళీ మీరు అది కూడా అంటారు కదా. సో ఇంకా తులసి దగ్గర అయితే నేను దీపం పెడుతున్నాను. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ 1 month అయితే అయిపోయి ఉంటుంది నేను సప్త శనివారాల వ్రతం కంప్లీట్ చేసి కూడా. బట్ ఇప్పుడు చాలా లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే 7 weeks చేసాం కదా, 3rd వీక్తోనే ఆపేయొద్దని నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. సో ఈ సప్త శనివారాల వ్రతం అయితే ఎవరైనా చేసుకోవచ్చు, అండ్ ఆల్సో వాళ్ళ ఇంట్రెస్ట్. అండ్ ఆల్సో ఈ పూజ ఎలా చేసుకోవాలో మనం యూట్యూబ్లో చూడొచ్చు. అంటే చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకున్నారు. కొంతమంది అయితే బుక్లో చూసి చేసుకుంటారు, కొంతమంది ఇంకా యూట్యూబ్లో పెట్టుకొని కూడా చేసుకుంటారు. సో మన ఇష్టం, ఎలా మనకు కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు తెలిసిందే కదా, ఈ వ్రతానికి అయితే మనం ఖచ్చితంగా పిండి దీపాలు, మెయిన్ పిండి దీపాలు పెట్టాలి. ఆ పిండి దీపాలకి మనం ఖచ్చితంగా నెయ్యి ఇంకా బెల్లం కొంచెం యాడ్ చేసి పాలతో పిసికి ఇంకా పిండి దీపాలు చేయాలి. నేను ఇదే ఇక్కడ అదే చూపిస్తున్నాను, పిండి దీపాలు ఎలా చేస్తామో. యాక్చువల్లీ చెప్పాలంటే 3 weeks వరకు నాకు పిండి దీపాలు ఎలా చేయాలో కూడా అసలు షేప్ కరెక్ట్గా వచ్చేది కాదు. కొంచెం 4th వీక్ వచ్చాక కొంచెం అలవాటైంది. అంటే ఫస్ట్ ఏది స్టార్ట్ చేయగానే అయితే మనకు రాదు కదా. సో ఇంకా పూజ స్టార్ట్ చేసినప్పటి నుండి మా వాళ్ళు అయితే డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు పిల్లలు. కానీ నేను కూడా వాళ్ళని కూడా మార్నింగే లేపుతాను, ఖచ్చితంగా పూజలో కూర్చోబెట్టాలని. నాకు ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎవ్రీ సాటర్డే అండ్ సండే మా పాపకి హాలిడే. సో ఇంకా నేను నాకు కొంచెం ఫ్రీగా ఉంటాను. అండ్ ఆల్సో ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా అన్నీ హెల్ప్ చేస్తారు కదా. ఇక్కడైతే తను మా ఆడపడుచు, తనకు యాక్చువల్లీ ఫీవర్ వచ్చింది మా ఇంటికి. అండ్ ఆల్సో తను కూడా చాలా వెంకటేశ్వర స్వామి భక్తురాలు, తను సేవకు కూడా వెళ్తుంది. ఇప్పటికి ఒక 2-3 times సేవకి వెళ్ళింది. సో ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే ఇంకేం ఫీవర్ ఉన్నా, ఏం హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఖచ్చితంగా లేచి ఇంకా ఆయన చేయడానికి అయితే చాలా ఇష్టపడుతుంది. సో అక్కడైతే తను ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేస్తుంది, దద్దోజనం ఇంకా పులిహోర అన్ని ప్రసాదాలు తనే చేసింది. ఇంకా పూజ మార్నింగ్ లేచినప్పటి నుండి పూజ స్టార్ట్ చేసినప్పటి నుండి అయితే ఇంకా ఇంట్లో వాళ్ళమందరం ప్రతి ఒక్కరం ఒక్కొక్క రోల్ తీసుకుంటాం. అంటే ఈవెన్ నేను ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఇల్లు ఉడవడం, తూడ్చడం, ఇంకా తులసి దగ్గర దీపం పెట్టడం, ఇంకా అత్తయ్య ఉంటే అత్తయ్య అయితే ఖచ్చితంగా ప్రసాదాలు చేస్తుంది. ప్రసాదాలు చేయడం తను చూసుకుంటుంది. ఇంకా ఇంట్లో క్లీన్ చేయడం అండ్ దేవుని దగ్గర అవన్నీ మార్నింగే కడుగుతా కదా, సో అవన్నీ నేను చూసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర ఏమేమి కావాలో అన్నీ ఆయనే చూసుకుంటాడు, రెడీ చేస్తాడు. అసలు చెప్పాలంటే సాటర్డే వస్తుందంటే ఒక వైబ్ మాకు ఇంట్లో. ఫ్రైడే రోజు అన్నీ రెడీ చేసుకోవడము. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా తను ఫ్రైడే రోజు ఈవినింగ్ వెళ్ళి ఇంకా తులసి దళము, పువ్వులు, దండ ఇంకా అన్నీ తీసుకురావడం. ఆయన అయితే చాలా ఇంట్రెస్ట్. అసలు సాటర్డే వస్తుందంటే మాకు మంచి వైబ్, అసలు చాలా మంచిగా. అండ్ ఆల్సో ఈ సప్త శనివారం వ్రతం పట్టినప్పటి నుండి మనమైతే ఇంట్లో అసలు నాన్ వెజ్ వండొద్దు, ఇంకా తినొద్దు. సో మేము అసలు నాన్ వెజ్ అయితే అసలు ఏం తినలేదు. అండ్ ఆల్సో ఈవెన్ కేక్, మధ్యలో మ్యారేజ్ డే వచ్చిండే, దానికి కేక్ కూడా ఈవెన్ మేము ఎగ్లెస్ కేకే కట్ చేసాము. అంటే అంత కొంచెం నిష్టగా ఉంటే బెటర్. అండ్ ఆల్సో పిండి దీపాలు ఈ వీక్లో కూడా అంత పర్ఫెక్ట్ అయితే రాలేదు, ఇంకా నెక్స్ట్ వీక్ నుండి అయితే కొంచెం పర్ఫెక్ట్ వచ్చాయి. అండ్ ఆల్సో నాకు తెలిసింది ఇంకేంటంటే, మనం సాటర్డే రోజు దేవుని పెడతాం కదా, పెట్టిన రోజు నుండి ఇంకా మళ్ళీ దేవుని తీసే వరకు అయితే మేమైతే కిందే పడుకున్నాం, ఈవెన్ పిల్లలతో సహా. అంటే దేవుణ్ణి కింద పెట్టి మనం పైన పడుకోవడం అట్లా మంచిది కాదంట. సో మేము కిందే పడుకున్నాము. అండ్ కమింగ్ టు నెక్స్ట్ రెడీ అంటే నేను ఇంకా అక్కడ అన్నీ ఖతం చేసేస్తాను. నేను అన్నీ ఇంకా ప్రసాదాలు అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా మా హస్బెండ్ దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసే గ్యాప్లో నేనైతే రెడీ అవుతాను అనమాట. సో ఆ టైం ఇస్తాడనమాట నాకు రెడీ అవ్వడానికి. సో మా హస్బెండ్ దేవుడి దగ్గర కలశం పెట్టి ఇంకా అవన్నీ ఒత్తులు అవన్నీ రెడీ చేసేసరికి, దేవుడికి ఇంకా అలంకరణ చేసేవరకు నేను ఆ గ్యాప్లో అయితే రెడీ అవుతాను. కామన్గానే ఇంకా డైలీ రొటీనే, ఇంకా సన్ స్క్రీన్ ఇంకా మాయిశ్చరైజర్ అయితే పెట్టుకొని రెడీ అవుతున్నాను ఖచ్చితంగా. యాక్చువల్గా నాకు తెలిసింది ఏంటంటే, ఇంకా కొంతమంది చెప్పారు అంటే మనము ఎవ్రీ సాటర్డే పూజ చేసేటప్పుడు బ్లాక్ వేసుకొని చేయాలంట. బట్ ఎవ్రీడే సేమ్ వేసుకోలేము కదా. సో ఇంకా నేను అదొకటి స్కిప్ చేశాను. అంటే ఉన్న దాంట్లో మన వీలుని బట్టి అయితే చేసుకోవచ్చు. సో అలా నేను
ఒక వీక్ అయితే సండే వేసుకోవడానికి ట్రై చేశాను. నెక్స్ట్ అండ్ ఆల్సో నేను ఒక ఇన్సిడెంట్ అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటేనే మనం ఏదైతే అంటే మనము ఈవెన్ ఆయన దర్శనం అయినా లేకపోతే ఆయన పూజలు ఏవైనా ఆయన అనుగ్రహం ఉంటేనే మనమైతే చేసుకోగలుగుతాము. మనం చేసుకుందామని మనం ఒక్కరమే అనుకుంటే అయితే అవ్వదు. నేనైతే నా మ్యారేజ్ అయిన ఒక 1 ఇయర్కి మేము తిరుపతికి వెళ్ళాము. యాక్చువల్లీ నాకు గుర్తు అంటే ఇంటర్లో మేబీ నేను మొక్కానేమో, అంటే 5 కత్తెరలు ఇస్తానని దేవుడికి. మేబీ నేను అది మర్చిపోయి కట్ చేసుకున్నాను అనుకుంటా. సో ఇంకా నేను తిరుపతి రెడీ అయ్యి ఎక్కాం. బస్సు కొండకి ఎక్కేటప్పుడు స్టార్ట్ అయిందండి నాకు స్టమక్ పెయిన్. దేవుడు దర్శనం అయ్యేంత వరకు ఈవెన్ నేను నిలబడలేకపోయా, నడవలేకపోయా తెలుసా. మా అత్తయ్య అయితే కవర్ పట్టుకొని ఇంకా లైన్లో నిల్చుండే. అంత వామిటింగ్స్, స్టమక్ పెయిన్ అసలు సివియర్గా ఉండే. నేను అనుకున్నాను అప్పుడు, ఓహో అయితే నేను మర్చిపోయి ఉంటాను, తప్పైంది క్షమించండి అని మొక్కుకున్నాను. 5 కత్తెరలు మళ్ళీ ఇచ్చాను. అంటే ఏమైనా మొక్కులు ఉంటే కానీ ముడుపులు ఉంటే కానీ దేవుడికి అయితే ఖచ్చితంగా సమర్పించండి, అసలు మర్చిపోవద్దు. నాకైతే ఆ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ఆల్సో మొన్న రీసెంట్గా ఒక 1.5 ఇయర్ బ్యాక్ మేమందరం మా ఫ్యామిలీ వాళ్ళందరము టూర్కి వెళ్ళాము. సో తిరుపతికి కూడా వెళ్ళాము. మేము లైన్కి వెళ్ళి మొత్తం రెడీ అయ్యి ఒక 2-3 అవర్స్ వెయిట్ చేశాక మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చాము. మాకు దర్శనం అయితే అవ్వలేదు. సో అనుకున్నాము ఏదైనా దేవుని అనుగ్రహం ఉంటేనే అవుద్దని. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా దేవుడి దగ్గర అన్నీ రెడీ చేస్తున్నారు. మా ఆడపడుచు ఖచ్చితంగా పూలు పెట్టుకోవాలని పూలు ఇచ్చింది నాకు. తను కూడా చాలా ఇంట్రెస్ట్ దేవుడు అంటే. కూర్చొని మా హస్బెండ్కి చెప్తుంది బొట్లు ఎక్కడెక్కడ పెట్టాలి, ఏం చేయాలి ఏమని. ప్లస్ తిరుపతిలో తను సేవకి వెళ్తుంది కదా, అక్కడ ఏమేమి అవుతాయి అన్నీ అయితే మాకు షేర్ చేసింది. అంటే దేవుడికి స్వయంగా అక్కడ తోటలు ఉంటాయంట, పూలు అయితే మొత్తం అక్కడ నుండే కోసుకొచ్చి చేస్తారంట. ఒకరోజు వీళ్ళు అన్నదానం పెట్టే దగ్గర, పూలు దగ్గర, ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రోజు వీళ్ళకి సేవా కార్యక్రమం అయితే ఇస్తారంట. సో ఇక మా హస్బెండ్ ఖచ్చితంగా మనం పూజ చేయడానికి ముందైతే అందరికి ఇంకా నామం బొట్లు అయితే పెడతాడు, ఫ్యామిలీ అందరం కూర్చొని చేయాలని. అండ్ ఆల్సో మా పిల్లలకి కూడా అలవాటు అయిపోయిందండి. అంటే ఇక ఎవ్రీ వీక్ సాటర్డే అనగానే పూజ కదా, వాళ్ళకు కూడా ఖచ్చితంగా అలవాటు అయిపోయింది. ఇక లేవగానే ఓం నమో భగవతే వాసుదేవాయ అంటారు. ఇప్పటికీ అంటాడు మా వాడు, మమ్మీ వాసుదేవాయ వాసుదేవాయ అని మొక్కుతూనే ఉంటాడు. వాడికి కూడా బాగా ఇంట్రెస్ట్. అంటే పూజ వల్ల పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది దేవుడు అంటే. ఇంకా వాసుదేవాయ డైలీ ఇప్పటికీ ఎక్కడ మేము ఈవెన్ కార్లో వెళ్తుంటాం కదా, ఏ దేవుడు కనిపించినా ఓం నమో భగవతే వాసుదేవాయ అదైతే మొక్కుతారు. అది ఏ దేవుడైనా కానీ వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది. అంటే ఎవ్రీ సాటర్డే పూజ చేయడం వల్ల అదొక మంచి హ్యాబిట్ అనిపించింది నాకైతే. నేను పూజ చేయడానికి అంటే టీవీలో సాంగ్స్ పెడతా కదా, సాంగ్స్ పెడితే కూడా మమ్మీ వాసుదేవాయ సాంగ్ పెట్టు, వాసుదేవాయ సాంగ్ పెట్టు అంటాడు. అంటే వాడు ఆ మూవీ చూశాడు, వాసుదేవాయ మూవీ ఉంది కదా నరసింహస్వామిది. ఆ మూవీ చూసి వాడైతే చాలా కనెక్ట్ అయ్యాడు. సో ఇంక అప్పటి నుండి వాడికి తెలిసిపోయింది అనమాట వాసుదేవాయ అని. సో ఇక్కడైతే మేము పూజ చేసుకుంటున్నాము, చూసేయండి. మీరు ఒంటరిగా ఉంటే మీ ఎడం పక్కకు మీరే వేసేసుకోండి. ప్రాణాయామ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శాపక్రోధేన బ్రహ్మకర్మ సమారోహే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూః అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామిత సంప్రోక్త్యం ఋషి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. మీరందరూ కూడా మమ అనుకోండి. సో పూజ కంప్లీట్ చేశాక కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటాం కదా, ఖచ్చితంగా నేనైతే ఫొటోస్ తీసుకుంటాను. అండ్ ఆల్సో ఇంకా మనము పూజ కంప్లీట్ చేసుకునేసరికి అయితే మినిమం 11-12 వరకు కూడా అయ్యేది నాకు. అంటే మార్నింగ్ 7-7:30 అలా లేసి ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకొని పూజ కంప్లీట్ అయ్యేసరికి అయితే 11-12 అవ్వేది. అంటే పొద్దున్నే అయితే ఏం అవ్వదు. సో ఇక మేము డైరెక్ట్గా 2 o'clockకే తినేవాళ్ళం. ఇంకా అంటే ఓన్లీ 2 times తినేవాళ్ళం. అంటే ఉపవాసం ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో మేమైతే సప్త శనివారాల వ్రతంలో ఇది 4th week ఇలా సింపుల్గా చేసుకున్నాము. అండ్ ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చేసుకోండి. టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SN Vlogs. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.